హైవేలో 150 కిలోమీటర్ల వరకు బండి ఆపోతుందా 489 ఉంది. కేవీఆర్ ట్రావెల్స్ కూడా ఆపోజిట్ వస్తుంది అనుకుంటా. ఘాట్ అయితే జబర్దస్త్ ఉంది. మా బండి ఫస్ట్ గేర్ లో నడుస్తుంది. ఇప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసిన రాత్రి ఫుల్ పార్టీ జీరా సోడా ఘాట్ అయితే దిగుతున్నాం ఇప్పుడు. కానీ ఇంకా 100 కిలోమీటర్లు ఉంది. ఇదంతా సింగిల్ రోడ్. దగ్గర 1 గంట నుంచి 200 కిలోమీటర్లు రన్ అవుతుంది. బండి అయితే అడ్డం వచ్చింది. ఘాట్ స్టార్ట్ అయింది. దట్టమైన అడవి ఘాటు. శ్రీ ఆంజనేయ బస్సు అయితే వచ్చి అయితే 2 గంటల నుంచి అయితే పోరాడుతూ 200 కిలోమీటర్లకు కనీసం ఇగో ఇప్పుడు 8 అయింది మాకు. ఇది అయితే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా ఫ్రీ ఉన్నాను నాతోటి. వాళ్ళందరూ అయితే ఎక్కేస్తున్నారు. రెడీ అయ్యి వెళ్ళడమే. ఇక ఇప్పుడు దాకైతే టైర్ పంక్చర్ చేసినాం, వెళ్ళిపోతున్నాం. ఫైనల్గా అయితే టిఫిన్ బ్రేక్ అయితే అయిపోయింది. బయలుదేరుతున్నాం. మా సత్యబాబు గారు మళ్ళీ కూర్చున్నారు. రైట్ వచ్చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. రాత్రి అయితే పటంచెరు నుంచి అయితే బయలుదేరినాం కదా లాస్ట్ వీడియో. మార్నింగ్ అయితే సియోన్ దగ్గరకి అయితే వచ్చినాం. సియోన్ లో టిఫిన్ బ్రేక్ అయితే బండి ఆపినాము. ఇక్కడ నుంచి బాగేశ్వర్ ధామ్ కి అయితే వెళ్తాం. బాగేశ్వర్ ధామ్ అయితే 300 కిలోమీటర్లు ఉంది. 300 కిలోమీటర్లు ఈ సింగల్ రోడ్డు, ఇంకోటి ఘాట్ సెక్షన్ రోడ్డు. ఫోన్ సిగ్నల్స్ కూడా ఇక్కడ పనిచేయట్లేదు. ఈ వీడియోని అయితే చూడండి, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటది. లాస్ట్ వీడియోకి అయితే ఎంతగానో సపోర్ట్ చేసిరు. నెక్స్ట్ డే వీడియో ఇది. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. सिटी प्रयागराज सिटी सामने है ना. सियोनी सिटी है. अपन बाईपास से जा रहे. अरे सत्यावर आए अपन हाईवेलो టిఫిన్ చేసి అయితే బయలుదేరినాం. టైం 8:30 ఆపినాం. అట్నే టైర్ పంక్చర్ అయితే టైర్ పంక్చర్, టిఫిన్స్, చాయ్స్ అన్ని వేసుకొని బయలుదేరినాం. ఇప్పుడైతే సియోన్ బైపాస్ లో అయితే ఉన్నాం మేము ఇప్పుడు. నెక్స్ట్ ఇంకా ఎన్ని కిలోమీటర్ల వరకు ఆపొచ్చు చెప్పండి? 150 కిలోమీటర్ల వరకు బండి ఆపోతుంట. సత్యబాబురా ఏమంటారా? జబల్పూర్ దాటినాక బండి ఆపమంటాడు. టీ బ్రేక్ 489 ఉంది. వారణాసి 599, 489. రోడ్ అయితే సూపర్ ఉన్నాయి. నైట్ అంటే 11-12 అయితే చేరేసరికి. కేవీఆర్ ట్రావెల్స్ కూడా ఆపోజిట్ వస్తుంది. బండి అనుకుంటా ఇది. ఐచర్ టైర్లు యూట్యూబ్ రైడర్స్ అనుకుంటా. పెద్ద ఘాటు కలిగింది అన్నట్టు. ఇప్పుడు నవ్వుకుంటా వెళ్తున్నాడు. ఫుల్ ఎంజాయ్మెంట్. ఘాట్ అంటేనే సరదాగా వెళ్తున్నాడు. ఫుల్ ఘాట్. ఇంతకుముందు ఇది ఒక రకంగా ఉంది, ఇది ఒక రకంగా ఉంది. ఇదే పెద్ద ఘాట్. మేము మధ్యప్రదేశ్లో అయితే జర్నీ చేస్తున్నాం. ఫుల్ ఘాట్ సెక్షన్ మొత్తం. ఇది వచ్చేటప్పుడు మొత్తం డౌనే ఉండే మనకు. మొత్తం డౌనే వచ్చేటప్పుడు. వెళ్ళేటప్పుడు ఫుల్ ఘాట్ ఎక్కుతున్నాం అన్నట్టు. అందుకే మనకు చాలా ఎక్కువ అక్కడ. కానీ అప్పట్లో ఇంత పెద్దగా లేవండి రోడ్డు మాకు. మా ఎట్లా దూరలేమేమో అప్పుడు బస్సు. కొట్టేసి రేడు కాడికి. అదేంటంటే అప్పట్లో ఒకటేసారి ఇట్లా కనబడేది. ఇప్పుడు ఉన్నది కానీ అంత కనబడట్లేదు మనకు. కనబడట్లేదు అది. అదే స్లోప్ తక్కువ అయింది అన్నట్టు అంతే. ఈ ఘాట్ ఎప్పుడు ఎక్కించినా 2006
2006 2005లో ఎక్కించిన. ఈ పెద్ద రోడ్ లేదు, ఇట్లా ఉండే అప్పుడు ఇది ఘాట్, సింగిల్ రోడ్. మళ్ళీ ఫుల్ డౌన్ వచ్చింది చూసుకోండి. ఇంజన్ దెబ్బకి సలహా అవుతుంది మళ్ళీ. మామూలు డౌన్ లేదు. అంటే అంతే, ఇక ఆగే పని ఉండదు. ఇక వదిలేస్తే 50 కిలోమీటర్లు వెళ్ళిపోద్ది. చూడండి మొత్తం తవ్వేసినట్టు కదా, అంత హైట్ కొట్టేసి చూడండి, మొత్తం కట్టి దీన్ని డౌన్ చేసిరు అన్నట్టు. జగదల్పూర్ అయితే ఇంకో 100 కిలోమీటర్స్ ఉంది. చూద్దాం. ఈ రోడ్ అంతా అప్ డౌన్ ఉంటుంది. ఘాట్ అయితే జబర్దస్త్ ఉంది. మా బండి ఫస్ట్ గేర్లో నడుస్తుంది ఇప్పుడు. అబ్బో మామూలుగా గడ్డ కనబడతలే కానీ ఎక్కువ ఉన్నది. మొయినాబాద్ యూట్యూబర్స్ వాళ్ళంతా. చాలా కస్తిగా ఎక్కుతున్నది ఇది. నెక్స్ట్ వచ్చేసి 314 జగదల్పూర్ 88 314 మొత్తం కట్ చేసి దీన్ని ఇంత డౌన్ చేసిర్రు. లేకపోతే ఈ గట్టు ఎక్కాలంటే మామూలుగా ఉంటుంది. ఘాటే, ఇక పెద్ద ఘాట్ అన్నట్టు. అది మామూలుగా లేదు రోడ్ అయితే. ఎక్సలెంట్. రాత్రి నుంచి అయితే రోడ్డు సూపర్గానే ఉంది. ఏడ ఇంత కూడా డ్యామేజ్ లేడు. మనకైతే జర్నీ సూపర్. ఫుల్ ఎంజాయ్ చేసిన రాత్రి అలా గాలిలో ఎంజాయ్. మా సత్యబాబు గారు దాన్ని సపోర్ట్ ఏమండి. రాత్రి ఆయననే డ్రైవింగ్ చేసిండు. డౌన్ చూడండి ఎట్లా ఉందా, ఫుల్ డౌన్. ఫుల్ డౌన్. ఎంపీ ఘాట్ జగదల్పూర్ 55 కిలోమీటర్స్ యువతల ఉంది మన ఘాట్. ఇది ఎక్కేటప్పుడు ఉంటుంది. సత్యబాబు గారా వచ్చేటప్పుడు ఉంటుందండి మనకు. ఇప్పుడు చూసుకుంటాను, అప్పుడు గేర్ ఎలా వేయాలో తెలిసిపోతుంది. చూడండి మొత్తం డౌన్, ఫుల్ డౌన్. ఎక్కడ వరకు అట్లా ఉంది. ఈ రౌండ్ తిరిగి అట్లా వెళ్తుంది. అక్కడ ఉంది రోడ్, అక్కడ వెళ్తాం ఇప్పుడు మనం. ఆ రోడ్డు మనకు కనబడే రోడ్డుకి వెళ్తాం. జబల్పూర్ ఘాట్ డౌన్ 20 స్పీడ్ అని ఉన్నది అంతే. తిరుపతి ఇంకా దగ్గర ఉంటుంది, ఇది పర్వాలేదు, దూరం ఉంది. డైరెక్ట్ వెళ్ళిపోతాయి. పోయి అదంతా కొట్టుకొని పోయింది చూడండి.
అటు వెళ్ళిపోతాయి డైరెక్ట్. అంటే మొంగడ పెద్ద కనబడుతుంది, అది ఎక్కాలేమో మరి మనమా. గుట్ట దిగడం సంతోషిస్తున్నాం కానీ ముంగడ పెద్ద గుట్ట ఉంది. చూడండి మొత్తం కట్ చేసి ఎంత డౌన్ చేసిరా. ఇది ఇంతకుముందు అంత హైట్ ఉండే, అది ఎక్కించినాం మేము. ఇది ఫుల్ డౌన్, అంత హైట్ తీసేసి చూడండి. ఈ రూట్లో అయితే మొత్తం మన తెలంగాణ బండ్లు, ఏపీ బండ్లు, కర్ణాటక, హైదరాబాద్ బండ్లు అన్నీ సగం ఇక్కడనే ఉన్నాయి. హైదరాబాద్ బండ్లు అన్నీ ఇక్కడనే వచ్చేస్తున్నాయి సగం. వ్యాన్లు, బస్సులు, కార్లు, ఫుల్ పార్టీ. జీరా సోడా, జీరా సోడా. సత్యబాబు గారా వేసేయండి జీరా సోడా. మేమందరం అయితే ఇప్పుడు జీరా సోడా అయితే తాగుతున్నాం. ఫుల్ ఘాట్ అయితే దిగుతున్నాం ఇప్పుడు. చూడండి ఎట్లా ఉందో టర్నింగ్. అప్పో అప్పో అప్పో, తిప్పండి తిప్పండి సత్యబాబు గారు తిప్పండి. సత్యబాబు గారు తిప్పలేకపోతున్నారండి. ఫుల్ డౌన్ దిగుతున్నాం. ఇదేదో నది ఉన్నట్టుంది, స్నానాలు చేస్తున్నట్టు. ఉన్నదో ఇది మరి. ఫైనల్ గా అయితే జబల్పూర్ కి అయితే వచ్చేసినాం. టైం అయితే 1:17, నైట్ 8 గంటలకు బయలుదేరినాం. మార్నింగ్ టిఫిన్ బ్రేక్. ఇప్పుడైతే జబల్పూర్ సిటీ, జబల్పూర్ సిటీ భోపాల్ రోడ్. ఇది జబల్పూర్ అవుతున్నాం. బాగేశ్వరం డ్యామ్ అంట. 250 కిలోమీటర్లు ఉంది దీనించి. 5 hours 16 kilometers అయితే చూపిస్తుంది బాగేశ్వర్ డ్యామ్. ఈ లొకేషన్ పెట్టుకొని అయితే వెళ్తున్నాం ఇప్పుడు. చూద్దాం ఎన్ని గంటలు పడుతుంది. డబల్ రోడ్. కేవీఆర్ కూడా ఉన్నది ఇక్కడ. కేవీఆర్ 2, 3, 4. మనం హైవే వదిలైతే సింగిల్ రోడ్లకు అయితే వచ్చినాం. ఇది బాగేశ్వర్ డ్యామ్ అంట. 200 కిలోమీటర్లు ఉంది ఇంచెల్లి. టైం వచ్చేసి 4 hours 30 minutes చూపిస్తుంది. మరి ఈ రోడ్లో ఘాట్ ఉంటుందా లేకపోతే సాఫ్ ఉంటుందా రోడ్ చూద్దాము. ఈ వీడియోనైతే చూస్తుండండి. రోడ్ అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. బాగేశ్వర్ ధామ్ అయితే వెళ్తున్నాం ఇప్పుడు. బాగేశ్వర్ ధామ్ రోడ్ అయితే సింగిల్ రోడ్ ఉంది. రోడ్ టైట్ ఉంది. చూడు ఎట్లా ఉందా. చిన్న ఘాట్ అయితే తగిలింది ఇప్పుడు మనకు. ఘాట్ ఎక్కిస్తున్నాం. ఆడి ఓనికి అయితే 4 hours 7 minutes చూపిస్తుంది. 180 kilometers. 180 kilometers. చూడు లెఫ్ట్ చూడు, లెఫ్ట్ చూడు, లెఫ్ట్. కటింగ్ బోత్ క్రిటికలే కటింగ్. ఇంకా చూడు ఇక్కడ ముంగడ యూటర్న్ ఉంది. అబ్బో, ఓహో యూ కటింగ్. రాయి గట్టి ఉంది చూడువా. ఘాట్లు అయితే నాకు తెలిసి ఒక 20 సంవత్సరాల కింద తిరిగినా అనుకుంటా. సేమ్ ఇదే రూట్. 20 years बैक. रोड है मगर ऐसे ही सिंगल रोड.
బాగేశ్వర్ ధామ్కి అయితే వెళ్తున్నాం. ఘాట్ అయితే తగిలింది, ఎట్లా ఉంది సింగిల్ రోడ్ ఘాట్ ఇది. సింగిల్ రోడ్ ఘాట్ మామూలుగా లేదు. బాగా దగ్గర నుంచి వస్తుంది కటింగ్. టీవీ అట్నే తీస్తున్నాయి ఘాట్, జబర్దస్త్ ఘాట్ అయ్యి. అగో అక్కడ దిగాలి, కింద చూపివే. అగో అగో రోడ్ అట్లా ఉంది, మెలికలు మెలికలు. తీస్తానే ఉండ ఆపకవే వీడియో. గోవా ఘాట్ కూడా సేమ్ ఇదే, 70 కిలోమీటర్లు. సేమ్ ఇట్లనే రోడ్ కరెక్ట్ మార్జిన్, 2 బండ్లు కరెక్ట్ పాస్ అవుతాయి అంతే. ఇక వానాకాలం అయితే తోలేము ఆ రోడ్. సేమ్ గోవా ఘాట్ లెక్క ఉన్నది అన్నట్టు ఇది. గోవా కూడా ఇట్నే ఉంటుంది, ఇంకా ఎక్కువ స్పెషల్ ఎక్కాలి బండి. బెల్గాం నుంచి అబ్బో మామూలుగా ఉండదు అది. జంబోటి నుంచి షురు అవుతుంది అది. ఛార్జింగ్ మొత్తం బండ్లు అడ్డం పెట్టేసి అటొకడు ఇటొకడు పెట్టిండు, ఎవడు తీస్తలేడు. టైం 4:30 అయింది. ఇప్పుడే అయితే బాగేశ్వర్ ధామ్ అనే ఊరికి అయితే వెళ్ళినాం, కానీ ఇంకా 100 కిలోమీటర్లు ఉంది. ఇదంతా సింగిల్ రోడ్డు. దగ్గర 1 గంట నుంచి 200 కిలోమీటర్లు రన్ అవుతుంది. 1 గంట నుంచి 100 కిలోమీటర్లు వచ్చినాం మనము. ఇంకా 100 కిలోమీటర్లు పోవాలి. టైం అయితే మనకి 7 చూపిస్తుంది. 7 గంటలకు పోతామని చూపిస్తుంది, చూద్దాం. ఈ రోడ్ అయితే సింగిల్ రోడ్డు, ఘాట్ సెక్షన్ తగిలింది కొంచెం. ఆ ఘాట్లో కూడా వెళ్ళినాం మనం. బస్సు ఆడున్నది చూడండి. రాత్రి 8:30కి స్టార్ట్ చేస్తే పొద్దున 1 గంట సేపు రెస్ట్ ఇచ్చినాం. ఇంకా రన్నింగ్ అయితేనే ఉన్నది బండి అయితే. యూపీ మే నియా అభి ఎంపీ మే ఇచ్చే. ఇంకా అయితే ఎంపీలోనే ఉన్నాం మేము. యూపీ అంటే ఇక రేపు అవుతుంది పోయేసరికి, చూద్దాం. మా బండి ఆఖరికి మహారాష్ట్ర, ఎంపీ, యూపీలో కూడా తిరుగుతుంది. ఆల్రెడీ కర్ణాటక, మహారాష్ట్ర అయిపోయింది. ఇప్పుడు ఎంపీ, యూపీ తర్వాత ఇంకేముంటుందో చూడాలి. ఇక అన్నీ అయితే రౌండ్ వేసేస్తుంది మా బండి మొత్తం. ఇప్పుడైతే సింగిల్ రోడ్ ఉన్నది, 9 కిలోమీటర్లు అనుకుంటా. సత్యపేపరా సింగిల్ రోడ్ ఉందంటే ఇది సింగిల్ రోడ్లకి ఇంకా సింగిల్ రోడ్ అయింది. ఇలా ఎన్ని కిలోమీటర్లు పోవాలి? కంపల్సరీ విలేజ్ రోడ్. ఏ మళ్ళీ ఇటు రావాలనా మనం? మళ్ళీ విలేజ్ రోడ్ ఇటు రావాలా? ఎక్కడ ఉంది మన ఎంత చూడండి. హైవే లేవా? హైవే 170 కిలోమీటర్, 75 కిలోమీటర్ పోవాలి, మళ్ళీ 75 కిలోమీటర్ రావాలి. 80 కిలోమీటర్ డిఫరెంట్ వస్తుంది. 80 కిలోమీటర్ మనకి చక్కగా పోతే 75 కిలోమీటర్ పోవాలి. అట్లా 100 కిలోమీటర్ వస్తుంది. అక్కడ నుంచి 170. A few moments later. మెల్లగా మెల్లగా మెల్లగా
బండి అయితే అడ్డం వచ్చింది. అన్నా బ్యాక్ పో. వెనకకెళ్ళు పోతుందా? వెనకకెళ్ళి కట్టుగా చూడే, వెనక చూడు, సైడ్ చూడు, బండి తీస్తుంది మళ్ళీ. ఆంది లోడ్ బండి కదా, ఆగుతే ఎక్కదని వాన్ టెన్షన్ ఆన్ కాదు. ఈ ఘాట్ అయితే మరీ క్రిటికల్ గా ఉంది. కరెక్ట్ 2 బండ్లే పాస్ అవుతున్నాయి. ఇందాక ఏమైందంటే లారోడ్ వచ్చేసిండు, మాదేమో పొడుగు బండి, ఎక్కడ పెడతాడేమో అని టెన్షన్ అయిపోయింది. ఏం కాలేదు, ఎందుకంటే ఈ ఘాట్లలో ఎంత స్లోగా ఉంటే అంత మంచిది. ఇచ్చేయండి, సైడ్ ఇచ్చేయండి, వెనకాల స్ట్రేట్ వచ్చేసి. మామూలుగా లేదు ఈ ఘాటు. రోడ్ చూడండి, సింగల్ రోడ్. మా డెస్టినేషన్ అయితే ఇంకా 55-60 కిలోమీటర్లు చేస్తుంది. దట్టమైన అడవి, ఘాటు, సింగల్ రోడ్డు, ఎక్కడ పోతున్నాయో అర్థం అవుతలేదు. పొద్దున్న నుంచి 1 గంటకు జాయిన్ అయినాం ఈ రోడ్ల. 200 కిలోమీటర్లు 1 గంట నుంచి తిరుగుతూనే ఉన్నది అటు ఇటు. ఇంకెంత తిరగాలనేమో, ఇంకా గంట సేపు చూపిస్తున్నది మేము పోయేసరికి. బాబా ఈ రోడ్ చాలా వేస్ట్ ఉన్నది. ఇది ఎక్కడ జబ్బల్పూర్ దాటంగానే లెఫ్ట్ చూపించింది లొకేషన్ పెడితే. ఇంకా రోడ్ పట్టుకుంటే ఇక అది సింగల్ రోడ్, డబల్ రోడ్ అన్ని చూసుకుంటా వస్తూనే ఉంది. ఇంకెంతసేపు ఉన్నదేమో. పైన ఏమో మంతుండేందండి, అది మంటనా లైట్లా? అవి పైన లైట్లా మళ్ళీ ఎక్కాలనా ఏంది ఇప్పుడు? అది మళ్ళీ ఎక్కాలనేమో ఇప్పుడు. అది పెద్ద నది అయితే వచ్చింది మరి. ఒకటి బిర్జీ నది, పైన అడవిలో మంటలు అంటుకున్నట్టున్నాయి. వాడు మండుతున్నాయి చూడండి, అడవిలో మంటలు అంటుకుంటే అంతే సంగతి. టర్నింగ్లు చూడండి ఎట్లుందో టర్నింగ్లు. బాబా ఈ జగదల్పూర్ ఎంపీ రోడ్లు అయితే కంపల్సరీ ఇట్లనే ఉంటాయి రోడ్లు. మామూలు టర్నింగ్స్ ఉంటాయి, రోడ్లు ఇరుకుంటాయి. అబ్బో మరీ టూ మచ్. మా ఇంత రోడ్లు జర్నీ చేయాలంటే కష్టం. ఇంత పొడుగు బస్ వేసుకొని సింగల్ రోడ్లు వేయాలంటే ఇంకా కష్టం. మెల్లగా అయితే మళ్ళీ ఘాట్ స్టార్ట్ అయింది. ఇప్పుడే ఎక్కినాం, దిగినాం, మళ్ళీ ఎక్కుతున్నాము. మొత్తం ఇది అప్ డౌన్ అవుతుంది రోడ్డు. చూడండి ఎట్లుందో. రోడ్ అయితే నీట్గా ఉన్నది కానీ జర ఘాట్ సెక్షన్ ఎక్కువ ఉన్నది. ఆడు దిగట్లే రోడ్. ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంది. రోడ్ ఏమున్నది, దొంగ రోడ్ అంటారా ఇది? ఓవర్లోడ్ దొంగ రోడ్ అంటారా ఇది? ఓవర్లోడ్ బండ్లు వస్తున్నట్టున్నాయి. ఎన్కోడ్ ఉన్నాడు అడుగుడు. కేశ్వర్ ధామ్ అయితే 34 కిలోమీటర్లు ఉంది. ఘాట్ చూడండి ఎట్లా ఉంది. ఒక ఊరు గుట్టలు ఎక్కుతున్నట్టే ఉన్నది మాకైతే. బండి ఫస్ట్లో ఎక్కుతుంది, ఫస్ట్ గేర్. అబ్బా డౌన్ వచ్చేసిందండి. డౌన్ పెద్ద డౌన్ వచ్చింది. ఉన్నది. ఇప్పుడే ఝాన్సీ రోడ్కి అయితే ఎంటర్ అయినాం. ఇప్పుడు పోతే పోనీ 10 కిలోమీటర్ ఎక్కువ కానీ రోడ్ వదలదు. మా డెస్టినేషన్ అయితే ఇంకా 10 కిలోమీటర్లు ఉంది. 17 మినిట్స్. ముంగడికి వెళ్ళాక మళ్ళీ మనం రైట్ తీసుకోవాలండి. ఇగో రైట్ తీసుకోవాలి. ఓకే, శ్రీ ఆంజనేయ బస్సు అయితే వచ్చింది. చూద్దాం. తెలుసు కదా, రాత్రి అయితే మేము ప్రయాగరాజ్ కుంభమేళానికి అయితే బయలుదేరినాము. అయితే ప్రయాగరాజ్ కుంభమేళానికి అయితే వెళ్ళలేదు.
మేము అక్కడ జబ్బల్పూర్ నుంచి లెఫ్ట్ తీసుకొని ఏమంటారు ఇది బాగేశ్వర్ ధామ్కి అయితే వచ్చినాము. రాత్రి 8 గంటలకు అక్కడ స్టార్ట్ అయినాము. ఇప్పుడు కరెక్ట్ 8 అవుతుంది టైము. చూడండి టైం 8 అవుతుంది. 24 అవర్స్ పట్టింది మాకు ఇక్కడికి రానికే. కాకుండా 24 అవర్స్ పట్టింది అంటే మా పొద్దున టిఫిన్ బ్రేక్ ఆగినాం, టైర్ ఒకటి పంక్చర్ అయింది, అన్ని చూసుకునేసరికి అయితే ఈ టైం అయింది. బాగేశ్వరం ధామ్కి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి ఎక్కడ అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. వారణాసియా, అయోధ్యనా లేకపోతే త్యాగరాజ అనేది వీళ్ళు ఇంకా డిసైడ్ చేసుకోలేదు. ప్లస్ ఇంకోటి ఏంటంటే మా వీడియోస్ అయితే చూసి మీరు ఇన్స్టాగ్రామ్ లో అయితే చాలా బాగా ఫాలో అవుతున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. కింద ఒక పార్ట్ కింద వీడియో పెడతాను. ఇక్కడ నుంచి మళ్ళీ నెక్స్ట్ వీడియో అయితే స్టార్ట్ చేస్తా. ఈ వీడియో చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకోటి మీరు లైక్ చేసిన వెంబడి అయితే మాకు మోటివేషన్ గా అయితే ఉంటది. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే పెట్టడానికి ప్రయత్నిస్తా. అయితే మా జర్నీ ఘాట్ రోడ్డు అడవిలో అదంతా నడిచింది. అటు ఇటు అయితే 2 గంటల నుంచి అయితే పోరాడుతూ 200 కిలోమీటర్లకు కనీసం ఇగో ఇప్పుడు 8 అయింది మాకు. ఈ వీడియోనైతే మీరు ఎంతగానో సపోర్ట్ చేస్తున్నాను, చాలా చాలా థ్యాంక్స్. ఈ వీడియోనైతే లైక్ చేయండి, ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. ఇంకా కొత్త కొత్త వీడియోలు పెట్టడానికి అయితే ప్రయత్నిస్తా. మా సత్యబాబు గారితో అయితే ఫస్ట్ టైం నేనైతే జర్నీ చేయడము. నాకేందంటే ఈయనతోటి చేస్తే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే చాలా ఫ్రీగా ఉన్నాడు నాతోటి ఎవరైనా ఉన్నా కూడా ఫ్రీగానే ఉంటారు. మా సత్యబాబు గారు కూడా నాకు బాగా నచ్చిండు. ఏమంటారండి? ఓకే, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే బాగేశ్వర్ ధామ్ 8 గంటలకు చేరినాము. ఆ రోజు నైట్ అయితే స్టే చేయలే గానీ అక్కడ నుంచి 12 గంటలకు అయితే బయలుదేరినాము. 12 గంటలకు బయలుదేరి చిత్రకూట వచ్చాము. అయితే మెమొరీ ఫుల్ అవ్వడం వల్ల బాగేశ్వర్ ధామ్ నుంచి ఈ చిత్రకూట ప్రయాగరాజ్ వరకు అయితే వీడియో తీయలేదు. ఇప్పుడైతే మనం బాగేశ్వరి ధామ్ నుంచి అయితే బయలుదేరినాం. నైట్ 12 అయింది టైం అయితే. ఈ నుంచి వెళ్ళి మనం అయితే సత్నా, పన్నా నుంచి సత్నా నుంచి చిత్రకూట అయితే వెళ్తున్నాము. పన్నా అయితే 42 ఉంది. తర్వాత సత్నా అయితే 115. ఆ నుంచి వెళ్ళి 175 కిలోమీటర్లు ఉన్నది. ఇప్పటిదాకా అయితే కొంచెం డబల్ రోడ్ ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు డబలే కానీ కొంచెం రోడ్ కచరా ఉంది. ఈ నుంచి వెళ్ళి రేపు మార్నింగ్, ఈ రోజు నైట్ కంటిన్యూ వీడియోస్ అయితే పెడుతూనే ఉంటా. చూడండి. పన్నా పోయిందా? ఇప్పుడు సత్నా. ఓ, సత్నా ఎక్కువ ఉందిగా. మొత్తం ఘాటే ఉంటాడు నాకు తెలిసి. ఫ్రెండ్స్ ఇక మళ్ళీ డబల్ రోడ్ నుంచి అయితే సింగల్ రోడ్కి వచ్చినాం. మళ్ళీ ఘాట్లకైతే వచ్చినాము. ఫారెస్ట్ అంటే ఇక ఘాట్ కూడా ఉంటుంది నాకు తెలిసి. చూద్దాం ఇది ఎట్లా ఎంతవరకు ఉంటుందో. రోడ్ అయితే సింగల్ రోడ్ ఉంది. అదే పన్నా 16 కిలోమీటర్ ఉంది. 16 16 కిలోమీటర్లు ఉంది ఇంకా. పోలే, అదే అన్నే చూసినాం. 42 ఉండే గాడ్స్. ఘాట్ స్టార్ట్ అయింది. ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో చూడాలి. ఎందుకంటే కంపల్సరీ ఉంటుంది ఘాట్. ఘాట్ అయితే ఎక్కుతున్నాం నైట్ టైం. అబ్బో చాలా టైట్ ఉంటుంది రోడ్ ఇది. అగో మార్జిన్ కూడా దిగనికే లేదు ఏదైనా వస్తే.
మార్జిన్ కూడా దిగనికలేదు. రోడ్ అయితే చూడండి ఎట్లా ఉందా. ఈరోజు ఈ ఎంపీలో అయితే ఘాట్లు తగులుతున్నాయి. మాకు ఎంపీలో ఘాట్లే తగులుతున్నాయి. మొత్తం ఘాట్ రోడ్లే. చూద్దాం ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందో చూద్దాం ఘాట్. ఇప్పటి వరకు అయితే వీడియో చూసారు కదా. మనమైతే డైరెక్ట్ ప్రయాగరాజ్ లోనే కలుద్దాము. ప్రయాగరాజ్ లో అయితే మనకు నది వరకు వెళ్ళలేదు కానీ పార్కింగ్ దగ్గర నది ఉంది, అక్కడ చూపిస్తాం మీకు. మళ్ళీ ప్రయాగరాజ్ లో కలుద్దాం. మామూలు అయితే చూడు పూరా అందరూ పోతున్నారు బులోరే. తెలుసు కదా ఫస్ట్ నైట్ అయితే మేము బయలుదేరినాము కుంభమేళకు. ప్రయాగరాజ్ సిటీ కుంభమేళకు అయితే బయలుదేరినాము. కాకుండా ఏంటంటే మేమైతే డైరెక్ట్ రాలేదు. మేము వచ్చేసి జబ్బల్పూర్ నుంచి బాగేశ్వర్ ధామ్ కి అయితే వెళ్ళినాము. బాగేశ్వర్ ధామ్ చూసుకొని ఆనించెల్లి నెక్స్ట్ చిత్రకోట్ నుంచి ప్రయాగరాజ్ సిటీకి అయితే వచ్చినాము. ఇక్కడ నుంచి మళ్ళీ వారణాసి కాశీ అనేది ఇంకా డిసైడ్ కాలేదు. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఇంకా వీడియోస్ పెడతాను. ఇంకొకటి ఏంటంటే మధ్యలో వీడియోస్ పెట్టలేదు, డైరెక్ట్ ఇక్కడికి వచ్చినాకనే స్టార్ట్ చేసిన. ఈశ్వర్ ధామ్ నుంచి అయితే పన్నా నుంచి సత్రా నుంచి చిత్రకోట్ కి అయితే వచ్చినాము. ఆ రోజు నైట్ చిత్రకోట్ లో నిన్నంతా అక్కడనే తిరిగిరు. చిత్రకోట్ లో నిన్న నైట్ అయితే బయలుదేరి ప్రయాగరాజ్ సిటీకి అయితే వచ్చినాం. రాత్రి 2:30కు వచ్చినాము. చూడండి రష్ అయితే అంత ఏం లేదు, మామూలుగానే ఉన్నది. మాకైతే పార్కింగ్ లో కూడా అంతా ఖాళీగానే కనబడుతుంది. అది దగ్గర పోయి చూసినాము. రోడ్ కమ్ రైలు ఉంది, పైననేమో ట్రైన్ పోతుంది, కిందనేమో వెహికల్స్ అయితే పోతున్నాయి. హెవీ వెహికల్స్ కాదు, ఓన్లీ లైట్ వెహికల్స్, కార్స్ ఆటోలు అవి అయితే పోతున్నాయి. కింద నుంచి అక్కడ ఆ కొన నుంచి ఈ కొన వరకు అయితే మొత్తం ఐరన్ బ్రిడ్జ్. అది ఐరన్ బ్రిడ్జ్ చూడండి. మేమైతే ప్రయాగరాజ్ సిటీలో అయితే పార్కింగ్ లో ఉన్నాము. ఇంకో పార్కింగ్ లో బస్సులని చూపిస్తున్నా చూడండి. ఇగో అయితే అందరూ రష్ అనుకుంటున్నారు కానీ అంత అనుకున్నంత రష్ అయితే ఏం లేదు, మామూలుగానే ఉంది. ఇంకో ఈ పక్కన ఈ కట్ట దాటంగానే నది. మాకు కూడా అన్నారు నిన్న వస్తే ఫుల్ రష్ ఉంది అన్నారు. అందుకే మేము నిన్న రాలేదు. ఈ రోజు వచ్చేటట్టు అయితే ప్లాన్ చేసుకున్నాము. అన్ని బస్సులు, టెంపోలు, అక్కడైతే కార్లు ఉన్నాయి. ఇక అందరు ఏంటంటే చూడండి, ఇక అందరు టూరిస్ట్ లాగానే అనుకుంటా. అందరు ఒక మా లెక్కనే వంట సామాన్లు డిక్కీలు తెరిచి. మా దాంట్లో ఎంత ఉన్నాయి, మాకంటే ఎక్కువ ఉన్నాయి వాళ్ళకి. ఇంకా ఫ్రెండ్స్ ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుందని ప్రయాగరాజ్తో ఎండ్ చేస్తున్నాను. ప్రయాగరాజ్లో ఉన్నాం కదా, ఇప్పుడు ప్రయాగరాజ్ నుంచి వారణాసి కానీ లేకపోతే అయోధ్య కానీ ఉంటుంది ట్రిప్. మీరు ఎంతగానో లాస్ట్ వీడియోకి అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు, చాలా థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో ప్రయాగరాజ్ నుంచి వారణాసి కానీ అయోధ్య కానీ ఉంటుంది. ఈ వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ అందరికీ, బాయ్.